ఈసారి మోడీని బండకేసి కొడతారు. కేంద్రంలో కొలువుదీరేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బలం ఉంటే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాట? నాడు కేసులు పెట్టారు, నేడు వారినే అడుక్కుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే మేడ్చల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీని బండకేసి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ఆయా రాష్ట్రాలలో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు వారినే పొత్తుల కోసం ఎందుకు అడుక్కుంటున్నారని నిలదీశారు. ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్న ఎన్డీఏ అతుకుల బొంత కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదంటున్నారని, 2004కు ముందు కూడా ఇలాగే అన్నారని, కానీ ఆ తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పారు. బీజేపీకి ఓటెందుకు వేయాలని అడిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, ఇండ్లు కట్టిస్తానని, 15 లక్షల అకౌంట్లలో వేస్తానని మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. మల్కాజిగిరి, మేడ్చలలో కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు లేరని, ఇప్పుడు ఎంపీ కూడా లేకుంటే అభివృద్ధి జరగదని చెప్పారు. అందుకే మల్కాజిగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని కోరారు. మేడ్చల్ అభివృద్ధి చెందాలన్నా, ఐటీ కంపెనీలు రావాలన్నా కాంగ్రెస్ గెలవాల్సిందే అని అన్నారు. ఈటెల ఓటెట్లా అడుగుతాడు? మేడ్చల్ పక్కన ఫామ్ హౌస్ కట్టుకుని ఉంటున్న ఈటెల రాజేందర్ ఏనాడైనా మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల బాగోగులు చూశాడా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ఏనాడు మేడ్చల్, మల్కాజిగిరి ప్రజల బాగోగులు చూడని ఈటెల ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే మగోడు ఉన్నాడా అని ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని, ఆ పప్పులు ఏమీ ఉడకవని అన్నారు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే వారిని ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారని చెప్పారు. ఇక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలబడిందని అన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేశారంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారని, కానీ 43% కొలువులు అమ్మాయిలకే ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై నెపం నెట్టడానికే మేడిగడ్డను తొందరగా రిపేర్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి అధికారులు వచ్చారని, వాళ్ళు పరిశీలించి రిపేర్ చేయాలని చెప్తే చేస్తామని తెలిపారు. లేదా ప్రాజెక్టును మొత్తం మళ్ళీ కట్టాల్సి వస్తుందా అనేది అధికారులు సూచిస్తారని చెప్పారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీల్లో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు టాటా గ్రూప్ ప్రతినిధులు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా టాటా గ్రూప్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఐఐటీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయనున్నది. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు పలు బ్రిడ్జి కోర్సులను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,700 కోట్ల ఖర్చుతో ఐటీఐలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నది. అవసరమైన వర్క్షాపుల నిర్మాణం, యంత్రాలు, పరికరాలతో పాటు శిక్షణ అందించే